భారీ వర్షాలకు రోడ్డు కోతకు గురవడంతో 44వ జాతీయ రహదారిపై 10 నుంచి 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కామారెడ్డి జిల్లా 44వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ దాదాపు గంటకు సమయం నుంచి కూడా దాదాపు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. సదాశివనగర్ మండలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా ఏదైతే ఉందో బిక్కనూరు టోల్గేట్ వరకు కూడా ఈ ట్రాఫిక్ నిలిచిపోయింది. బుధవారం గురువారం కురిసినటువంటి భారీ వర్షాలకు టేక్రియాల్ అదేవిధంగా సారంపల్లి వద్ద బ్రిడ్జి కోతకు గురైంది. మరొక చోట రోడ్డు అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి కూడా వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. గురువారం రాత్రి కూడా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో స్వయంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు. అక్కడ ఉన్న వాహనదారులకు కూడా భోజనాలు అందించారు. ప్రస్తుతం అయితే ఇక నిన్న ఇవాళకైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అనేక మంది ఇక్కడ లారీలు అదేవిధంగా బస్సులు కార్లు బైకులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తమ ఇతర పనుల కోసం వెళ్లేవారైతే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడ త్వరగా మరమ్మతులు చేయాలనే డిమాండ్ ఇక్కడ ప్రయాణికుల నుంచి వినిపిస్తుంది. కొంతమంది ప్రయాణికులు చాలా గంటకు పైగా నుంచి ఇబ్బంది పడుతున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడికి పోతున్నారు? ఎంతసేపు ఇక్కడ ట్రాఫిక్లో చిక్కుకోండి? మేము కామారెడ్డికి వెళ్తున్నామండి. నిజామాబాద్ నుంచి దగ్గర గంట నుంచి గంటన్నర వరకు ట్రాఫిక్లో ఇరికిపోయినాము. కాబట్టి మాకు ట్రాఫిక్ క్లియరెన్స్ ఫాస్ట్గా ఇవ్వండి అని చెప్తున్నాము. లారీస్ అనేది కొద్దిగా ఒక 2 days దాకా పెండింగ్ పెట్టేసి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అనేది బస్సెస్, అంబులెన్స్, ఇతర వెహికల్స్ ఫర్దర్గా ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది. లారీస్ అనేది సైడ్కి ఒక 2 days వాళ్ళకి స్పెండ్ చేపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నామండి. సార్ మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఎంతసేపు ఇక్కడ కామారెడ్డి వెళ్తున్నామండి. సదాశివనగర్ టేక్రియల్ దగ్గర గంట చెరువు ఏదైతుందో నష్టమైంది కాబట్టి వర్షానికి. కాబట్టి అక్కడ వెహికల్స్ అన్నీ అయిపోయినాయి. గత 2 గంటలు అవుతుందండి మార్నింగ్ నుంచి. ఇప్పుడు ఏదైతుందో పెద్ద వెహికల్ అనేసి ఆపేసేసి మరి ఏదైతుందో ట్రాన్స్పోర్టింగ్ చిన్న వెహికల్ పంపిస్తే ఆర్టీసీ బస్సు వాళ్ళు కానీ మన కార్లు కానీ ఇంకా ఎమర్జెన్సీ ఉంటుంది కదండి, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు కదా, పెద్ద వెహికల్ అనేది ఆపాలని ఒకటి కోరుచున్నామండి. గవర్నమెంట్కి ఏదైతుందో అదొకటి రిక్వెస్ట్గా అదొకటి గవర్నమెంట్ కోరుతున్నామండి. చేస్తున్నాం. మీరు ఎక్కడికి పోతున్నారు? ఎంతసేపు నుంచి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు? నేను హైదరాబాద్ వెళ్తున్నా. 2 hours అవుతుంది ఇక్కడ వెయిట్ చేయడం బట్టి. అయితే దీనివల్ల అన్నట్టు లారీలో ఒక 2 days నిలిపివేయడం బెస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. మేము చాలా లాంగ్ అంటే నిర్మల్ నుండి హైదరాబాద్ దాదాపు 2 hours, అక్కడి నుంచి రావడానికి 2 hours, ఇక్కడనే 2 hours వెయిట్ చేస్తున్నామండి. అట్లా కొద్దిగా సీఎం గారు ఎవరన్నా దీన్ని రోడ్ని ఎవరన్నా చూస్తే కొంచెం మంచిగా ఉంటుంది. అంటే బుధవారం గురువారం महाराष्ट्र से आए हैं, हिंदी समझते हैं क्या? अरे हम अमरावती महाराष्ट्र से आए हैं, इधर मोइनाबाद जा रहे हैं. वो राधा स्वामी सत्संग का प्रोग्राम है, तो वहाँ पे हम रात को 11 बजे निकले अमरावती से, महाराष्ट्र से. तो हमको समझा कि भाई 1 way चल रहा है यहाँ पे, हम धीरे धीरे निकल गए. अभी इसमें फंस गए हैं, तो पता नहीं अब कितने बजे निकलते हैं. तो ऐसा है वो. तो फिर भी कितना टाइम लगेगा? अभी कितना टाइम लगेगा? हिंदी समझते हैं क्या? ఇది మొత్తంగా దాదాపు ఒక్కొక్కరు గంట అదేవిధంగా 2 గంటల పైగా కూడా ఇక్కడ ట్రాఫిక్లో చిక్కుకున్నామని చెప్పేసి ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పెద్ద వాహనాలన్నీ కూడా ఇక్కడ వాహనాలు ఈ జాతీయ రహదారిపై నుంచి రాకుండా బస్సులు అదేవిధంగా ప్రయాణికులు వెళ్లే కార్లను పంపించాలని చెప్పేసి అయితే స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే టెక్రియాల్ అదేవిధంగా సారంపల్లి వద్ద కోతకు గురైన బ్రిడ్జి కావచ్చు, రోడ్లు కుంగిపోయిన పరిస్థితి ఉంది. వాటన్నింటినీ కూడా వెంటనే మరమ్మతు చేపట్టాలని చెప్పేసి ప్రయాణికులు కోరుతున్నారు. ఎందుకంటే దాదాపు తమ పనుల కోసం, ఉద్యోగాల కోసం, ఇతర అవసరాల కోసం ఆసుపత్రి నిమిత్తం మేము వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాము. ఇక్కడ ట్రాఫిక్లో చిక్కుకొని అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అయితే ఇక్కడ ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా నిన్న బుధవారం గురువారం కురిసినటువంటి కుండపోత వర్షాలకు దాదాపు జిల్లాలో మొత్తంగా 66 సెంటీమీటర్ల పైగా వర్షపాతం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నమోదైంది. ఈ నేపథ్యంలోనే జాతీయ రహదారి కోతకు గురి కావడం వల్ల ప్రయాణికులకైతే అవస్థలైతే ఇప్పటికి కూడా తప్పడం లేదు. ఇక
ఇక్కడ స్వయంగా ఎస్పీ కానీ అధికారులు కానీ అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ఇక్కడ ట్రాఫిక్ పునరుద్ధరించే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇంకా ఈ సమస్య ఇక్కడ ఇప్పుడు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నా ఇంకా ఇప్పటికీ ఈ మరమ్మతులు చేపట్టే అవకాశం ఇప్పటికీ ఈ పరిస్థితులు కనిపించట్లేదు. నిన్న సీతక్క కూడా చెప్పింది దాదాపు 65 కిలోమీటర్ల మేర రోడ్లు భవనాల శాఖ సంబంధించిన రోడ్లు అవన్నీ కూడా కుంగిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు కూడా కోతకు గురైన పరిస్థితి ఉంది. అనేక వాగులు కల్వట్టులు కొట్టుకుపోయాయని చెప్పేసి అంటే భారీగా నష్టం జరిగిందని చెప్పి సీతక్క వెల్లడించారు. ఈ నష్టం అంతా కూడా మళ్ళీ ఒకరోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎంత మేర నష్టం జరిగిందని ఒక నివేదిక రూపంలో వెల్లడిస్తామని చెప్పేసి అధికారికంగా సీతక్క చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా భారీ జాతీయ రహదారులు పంచాయతీరాజు రోడ్లు భవనాలకు సంబంధించినటువంటి రహదారులన్నీ కూడా దెబ్బతిన్నందువలన ప్రభుత్వానికి భారీ నష్టం జరిగిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి సీతక్క కోరడం జరిగింది. ఆ రకంగా ఆ నిధులు కేటాయించడం ద్వారా ఈ రోడ్లు మరమ్మతులు చేసుకోవడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే ఈ రోడ్లన్నీ కూడా బాగు చేసి మళ్ళీ ప్రయాణాలన్నింటినీ సాఫీగా చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి సీతక్క నేను అభిప్రాయపడడం జరిగింది. ఎప్పటికప్పుడు అంటే ట్రాఫిక్ అయితే దాదాపు బుధవారం గురువారం ఇవాళ మొత్తం ఇవాళ శుక్రవారం అంటే దాదాపు 3 రోజుల పాటు ఈ ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడ బిక్కనూరు టోల్గేటు అక్కడి నుంచి దాదాపు ఇక్కడ సదాశివనగర్ అంటే దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. మళ్ళీ ఒక 15 నిమిషాలు ముందుకు వెళ్తున్న వాహనాలు మళ్ళీ 15 నిమిషాల తర్వాత ఎక్కడికక్కడ నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వాహనాల రద్దీ నేపథ్యంలో అయితే మొత్తంగా ప్రస్తుతం అయితే వన్ వే మార్గాన వాహనాలు వెళ్తున్నాయి. కామారెడ్డి హైదరాబాద్ నుంచి బిక్కనూరు నిజామాబాద్ వచ్చే వాహనాలు అయితే యథావిధిగా వెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ నిజామాబాద్ నుంచి ఇక్కడ హైదరాబాద్ వెళ్లే వాహనాలన్నీ కూడా ఇక్కడ స్తంభించిపోయాయి. అనేక ప్రజలైతే అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ అయితే అవసరం కోసం వెళ్ళి అయితే చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ వెంటనే ఇక ట్రాఫిక్ అయితే ఇప్పటికీ పునరుద్ధరించే అవకాశం అయితే కనిపించలేదు. ప్రస్తుతము దాదాపు ఒక 15 కిలోమీటర్ల మేర ఆ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ కామారెడ్డి జిల్లా సదాశివనగర్ నుంచి బిక్కనూరు టోల్ గేట్ వరకు ట్రాఫిక్ సంబంధించిన తాజా పరిస్థితి. ఓ టు స్టూడియో.